క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామముల శుభాలు. యేసు ప్రభు వారు కొండ మీద చేసిన ధన్యతల ప్రసంగాన్ని మనము ధ్యానిస్తున్నాము. 8వ భాగాన్ని ధ్యానించుకున్నాము. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనము. యేసు ప్రభు వారు కొండ మీద చేసిన ధన్యతల ప్రసంగము పరలోక రాజ్య ధన్యతతోనే ప్రారంభమై పరలోక రాజ్య ధన్యతతోనే ముగించబడింది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. అంటే నిజమైన ఆశీర్వాదము లేదా నిజమైన ధన్యత ఏమిటంటే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడమే. ప్రపంచము చెడు కోరికలు, గర్వము, సత్యము గురించిన ద్వేషముతో నిండి ఉంది. పాపములనున్న వారికి నీతి న్యాయములు అంటే ఇష్టము ఉండవు. అందుచే వీరు నీతి న్యాయాల కోసం జీవించే వారితో పోరాటం చేస్తారు. న్యాయవంతుడైన దేవునిని సైతము ఎదిరిస్తారు. తద్వారా నీతిమంతులు హింసను ఎదుర్కోవలసి వస్తుంది. సజీవ దహనాలు, మానభంగములు, ఉరి వెలివేతలు ఇట్లా లెక్కలేనని ఆ హింస కొన్నిసార్లు చూస్తే మన శరీరము జలధరించేదిగా ఉంది. మనిషి మెడ ఒక కత్తి వేరుతో తెగి క్రింద పడి బంతుల్లా ఎగురుతున్నాయి. నీతిమంతుల ఆది సంఘము నుండి కూడా హింసించబడుతూనే ఉన్నారు. స్తెఫెనుతో ప్రారంభమైన ఈ వధ నేటికి కొనసాగుతుంది. నానాటికి పెచ్చు మీరిపోతుంది. యేసు ప్రభు శిష్యులలో యోహాను తప్ప మిగిలిన వారంతా కొరడాలతోనూ రాళ్లతోనూ కొట్టబడి చెరసాల పాలై తలక్రిందులుగా సిలువ వేయబడి చంపబడ్డారు. వీరు చేసిన తప్పు ఏంటి? తప్పు చేసినందుకు కాదు, తప్పు చేయొద్దని చెప్పినందుకు, నీతి కోసం నిలిచినందుకు. అయినప్పటికీ ఈ లోకంలో ధన్యులు వారే, పరలోక రాజ్యం వారిదే. వారి బాధలు, హింసలు కొద్ది కాలమే ఉండేవి, కానీ వారి ధన్యస్థితి శాశ్వత కాలం. మన జీవితానికి సార్థకత ఏదైనా ఉందంటే అది పరలోక రాజ్యం చేరటమే. ఆ రాజ్యం చేరాలంటే హింసల గుండానే ప్రయాణం చేయాలి. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు. 2వ తిమోతి 3వ అధ్యాయము 12వ వచనము. ఆ రాజ్యాన్ని చేరే మార్గంలో ఎట్లాంటి శోధనలు, హింసలు, బాధలు ఎదురైనా ఆగిపోక ముందుకు సాగిపోదాం. ఆ నిత్య రాజ్యాన్ని చేరే వరకు ఆ రీతిగా మన జీవితాలు సిద్ధపరచుకుందాం. అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.